నీలోఫర్ హాస్పిటల్ని నీలోఫర్ రాణి స్థాపించారు. నీలోఫర్ రాణి అసలు పేరు నీలోఫర్ హనీం సుల్తానా. ఆమె ఒట్టోమన్ సుల్తానుల వంశానికి చెందిన రాజకుమార్తె. ఆమె చాలా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో కలిసి టర్కీ నుండి భారతదేశంకి వచ్చారు. 1931లో నీలోఫర్ రాణి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ప్రిన్స్ మొయజ్జం జాన్ను వివాహం చేసుకున్నారు. ఆమె నిజాం కుటుంబంలోకి వివాహం ద్వారా వచ్చారు. ఆమె తన అందం, కల్చర్, సామాజిక సేవల వల్ల హైదరాబాద్లో ఎంతో పేరుగాంచారు. నీలోఫర్ రాణి సామాజిక సేవలపై చాలా ఆసక్తి కలిగి ఉండేది. ప్రత్యేకంగా ఆడపిల్లలు, గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను చూసి బాధపడేది. ఆమె నర్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నారు. నీలోఫర్ హాస్పిటల్ స్థాపనకి గల కారణం ఏమిటంటే ఆమెకి ఎంతో సన్నిహితురాలైన రఫతున్నీసా బేగం అనే మహిళ సరైన వైద్యం లేకుండా ప్రసవ సమయంలో చనిపోయారు. ఈ ఘటన నీలోఫర్ రాణిని చాలా బాధించింది. అప్పుడు ఆమె ప్రమాణం చేసింది, ఇంకా ఎవరూ రఫత్లా చనిపోకూడదు. ఆమె నిజాం మహారాజుని కోరడంతో 1949లో ప్రణాళికలు మొదలయ్యాయి. 1953లో నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇది మొదట 100 బెడ్లతో మాతృ-శిశు హాస్పిటల్గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది ఆసియాలోని అతిపెద్ద వైద్య సంస్థలలో ఒకటి. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ఆస్పత్రి హైదరాబాద్, తెలంగాణలోని వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. నీలోఫర్ రాణి రెడ్ క్రాస్ వంటి సంస్థలతో పనిచేశారు. ప్రపంచంలోని ఇతర రాజకుటుంబాలతో కూడా సంబంధాలు ఉండేవి. ఆమె అందం, డ్రెస్ సెన్స్, సాహసపూరిత స్వభావం వల్ల చాలామంది అభిమానాన్ని పొందారు. ఆమెకు అత్యంత అందమైన రాణిగా పేరు వచ్చింది. నీలోఫర్ రాణి చాలా అందంగా ఉంటుందట. కానీ నీలోఫర్కి మొయజ్జం జాన్తో పిల్లలు కలగలేదు. కుటుంబ విభేదాలు కావడంతో 1952లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఆమె ఇండియా వదిలి యూరప్కి వెళ్లారు.